హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి అనే నవలను వినేద్దామండి. చెల్లెల సంసారం అంత సొగసుగా ఉందన్న సంగతి అంతవరకు తెలీదు సత్యనారాయణకి. మొదట్లో ఏవో కొన్ని సంగతులు విన్నాడు గాని పెళ్ళయి 2 ఏళ్లు దాటినా ఇంకా ఇంతకాలానికి కూడా కోపాలా, దెప్పుళ్ళా, పోట్లాటలా? గంట నుంచి చెబుతుంది జానకి అన్నతో. గంట నుంచి ఏడుస్తూనే ఉంది జానకి అన్న ముందు. గంట నుంచి నిర్ఘాంతపడి వింటున్నాడు సత్యనారాయణ. ఏడవకు, ఊరుకో అన్న మాటలు అతని నోటు నుంచి రావడం లేదు. నిజంగానా, నిజంగానా అంటున్నాడు మధ్య మధ్య. చిచి, ఎలా భరిస్తున్నావు అంటున్నాడు మధ్య మధ్య. ఎప్పుడెప్పుడో జరిగిన విషయాలు చాలా చెప్పింది జానకి. ఇంకా చెబుతూనే ఉంది. వింటున్న కొద్దీ సత్యం కొతుకుతా ఉడికిపోతున్నాడు కోపంతో. విని విని గొడ్లలాగున్నారు గాని మనుషుల్లా లేరు వీళ్ళు అన్నాడు అసహ్యంతో. విని విని ఇంకేం చెప్తావు, బయలుదేరు, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు అన్నాడు రోత పుట్టి. జానకి అదేమీ వినిపించుకోలేదు. చెబుతూనే ఉంది, ఏడుస్తూనే ఉంది. అది కాదన్నయ్య, ఒకసారి. జానకి, నాకు అసలు వినబుద్ధి కావడం లేదు. విన్నది చాలు, అంతా అర్థమైంది. పరమ నీచులు వీళ్ళు, ఉత్త డబ్బురన్నీ మనుషులు. నీ మొగుడికి ఛీ, అసలు వాణ్ణి నీ మొగుడు అనడానికే అసహ్యం వేస్తుంది నాకు. వాడు ఇంత గొడ్డులా ఉన్నాడు. పాతరాతి యుగంలో పుట్టవలసిన వాడు. ఎంఎస్సి వెలగబెట్టాడు, ఏం లాభం? ఇలాంటి ఎంఎస్సి గొడ్లని, బిఎస్సి గొడ్లని చాలామందిని ఎరుగుదును. ఎలుకుబంటికి ఈ వెంకట్రావు గాడికి తేడా లేదు అన్నాడు గబగబా సత్యం. తన భర్తని అన్న అలా తిట్టడం ఇష్టంగానే ఉంది జానక్కి. కానీ తన మాటలు అన్న ఇంకా శ్రద్ధగా వినడం లేనది మాత్రం కొంచెం అసంతృప్తిగా చూసింది. ఎప్పుడు తల్లి మాటే, నా తప్పు ఉండని లేకపోని, తల్లి ఎంత అంటే అంత. నన్ను తిట్టడానికే తల్లి కొడుకులకి అంత సఖ్యంగాని బయట తిరుగుళ్ళకి, సినిమాలకి, పేకాటలకి అయితే తల్లి మాట వింటాడనుకుంటున్నావా? నా మీదికి మాత్రం ఇద్దరూ కలిసికట్టుగా వస్తారు. గోంగూర పచ్చడికి బూజు పడితే కూడా నా తప్పేనా అన్నయ్య? అసలు పచ్చడి పెట్టింది మా అత్తగారే. జాడీల్లో నుంచి పచ్చళ్ళు తీయడం, పెట్టడం, ఆ వాసిన్లు కట్టడం అంతా ఆవిడే చేస్తుంది. పచ్చడికి బూజు పట్టినందుకు తప్పు మాత్రం నాది. ఎందుకు? నువ్వేం చేశావని? నెల నెల బయట ఉన్నప్పుడు ఇంట్లోకి రానివ్వదు. అటు చూడు, ఆ బెత్తడు వరండాలో కూర్చోబెడుతుంది. నాకెప్పుడు ఇష్టం ఉండదు. ఆ 3 రోజులు స్నానానికి నీళ్ళివ్వరు, అన్నం సరిగ్గా పెట్టదు. నా మీద ఉన్న కక్షంతా ఆ 3 రోజుల్లో తీర్చుకుంటూ ఉంటుంది. ఈయనతో 1-2 సార్లు అన్నారు నాకు అలా కూర్చోవడం అలవాటు లేదని. ఏమిటో పెద్ద నేరం చేసిన దాన్ని చూసినట్టు చూసి మీ కొంపల్లో వేషాలు ఇక్కడ కుదరవు. ఆ మాట ఎప్పుడు మా అమ్మ దగ్గర అనకు అన్నారు. ఇక నేను ఏమీ చేయలేక ఊరుకున్నాను. ఒకసారి మా అత్తగారు ఊళ్ళో లేనప్పుడు ఆ నెల బయట కూర్చోకుండా తలస్నానం చేసి ఇంట్లోకి వచ్చేశాను. అది నేను చేసిన నేరం. గోంగూర పచ్చడికి అందుకే బూజు పట్టిందట. సత్యం తెల్లబోయి చూస్తున్నాడు. ఆవిడ ఊరు నుంచి వచ్చాక ఏదో మాటల సందర్భంలో, అవును, మొన్న నెల ఎవరొండి పెట్టారే అంది. నేను ఇంట్లోకి వచ్చానని చెప్పేశాను. ఇక చూడు ఎలా మండిపడిందో, ఎలా తిట్టిందో. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. నేను కొంచెం ధైర్యం చేసి, మరేం చెయ్యను, వంట ఎవరు చేస్తారు అన్నాను. వండేవాళ్ళెవరూ లేకపోతే పస్తులు పడి చావాలి అంది. మా కాలంలో అంతింత ఘోరాలు ఎరుగమమ్మా. ఏ ఇరుగమ్మనో పొరుగమ్మనో బతిమాలుకునేవాళ్ళం. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని ఆ మాత్రం మంచి చేసుకోవద్దు నలుగురిని అంటూ ఒక పూటంతా తిట్టిపోసింది. నలుగురితో మంచి చేసుకోవద్దు అంటుందే గాని నేనెప్పుడైనా ఎవరింటికైనా వెళ్తే ఊరుకుంటుంది అనుకుంటున్నావా? పక్క వాటాల్లోకో, విశాలాక్ష గారి దగ్గరకో, ప్రమీల గారి దగ్గరకో వెళ్ళినా ఊరుకోదు. ఏమిటా పెత్తనాలు? సంసార్లకి ఇళ్ల వెంట తిరగడం కుదురుతుందా? మర్యాదేనా అంటుంది. ఇక నేను ఇరుగు పొరుగు వాళ్ళని మంచి ఎలా చేసుకోను? ఆ మాట అడిగితే ఊరుకుంటుందా? దానికి మళ్ళీ తిట్లు. గోంగూర పచ్చడి సంగతి ఏదో అన్నావు. అందుకే చెబుతున్నాను. ఆ నెల ఇంట్లోకి వచ్చేసినందుకు ఒక పూటంతా నన్ను తిట్టింది. నన్ను అదుపులో పెట్టనందుకు కొడుకుని కూడా తిట్టి ఆ పూట అన్నంలోకి గోంగూర పచ్చడి తీస్తానని జాడీ దింపింది. దాని నిండా బూజే. ఇక ఆ బూజు చూసి మండిపడిపోయింది నా మీద. ముట్టు ఇంట్లో కలిపితే పచ్చళ్ళు బూజెక్కక ఏమవుతాయి?
పచ్చడంతా నీ ఏదన్నా పెట్టుకున్నావు అని ఒకటే కేకలు. నేను లేకపోతే నిన్ను పట్టలే. ఎక్కడికన్నా వెళ్ళాను అంటే కొంపకాడేం తగలబడుతుందో అని భయమే నాకు. మొగుణ్ణి బాగా మరిగావు. 3 రోజులు మాత్రం వాడెక్కడ వదులుతావు? బయటెందుకు కూర్చుంటావు అని ఎన్నోసార్లు, ఒకసారి కాదు 2 సార్లు కాదు, కన్నీళ్లు కారుతుంటే వెక్కి వెక్కి ఏడుస్తూ, ముందు ఏడవాలో ముందు మాట్లాడాలో తోచినట్టు ఏడుస్తూ మాట్లాడుతోంది జానకి. సత్యానికి ఏమీ తోచలేదు. మెదడంతా ముద్దుబారినట్టుగా అయిపోయింది. కాసేపు మాట్లాడలేక ఊరుకుని అతనేమంటాడు అన్నాడు. జానకి కొంచెం కళ్ళు తుడుచుకుని, ఏమంటారు? ముట్టు ఇంట్లో ఎందుకు కలిపావు అని నన్నే తిట్టారు అంది. సత్యం కోపంగా, మరి ఇంట్లో పనంతా తను చేయలేకపోయాడా? నువ్వు బయట కూర్చుంటే తనకు వంట చేసి నీకు తిండి పెట్టేవాడేనా అన్నాడు. ఇక్కడ చీపురు పుల తీసి అక్కడ పెట్టడం ఉండదు ఏనాడు. అర్ధరాత్రి అయినా సరే మంచినీళ్లు నేనే ఇవ్వాలి లేచి. అలాంటి మనిషి వంట చేస్తారా? నేను బయట ఉన్నానని చెప్తే ఆయన వాళ్ళ ఆఫీస్ క్యాంటీన్లో తినేసేవారట. నాకు రాత్రిపూట ఏ బ్రెడ్డో చపాతీయో తెచ్చేవారట. తిండి మాట అలా ఉంచు. ఆ 3 రోజులు ఇల్లు ఊడవడం ఉండదు, బట్టలు ఉతకడం ఉండదు, అంట్లు తోమడం ఉండదు. 4వ నాడు ఆ పనులన్నీ నేనే చేసుకోవాలి. మా అత్తగారు ఉన్నప్పుడైనా సరే ఆ 3 రోజులు కొడుకు బట్టలు తన బట్టలు నాకే పడేసి ఉంచుతుంది. నెల ఏడవని రోజు ఉండదన్నయ్య. సత్యం భరించలేకపోతున్నాడు. అంతా మూర్ఖుడా వాడు అని ఆశ్చర్యపోతున్నాడు వెంకట్రావు గురించి. ఎందుకు వీడి చదువు? ఎంఎస్సి, మళ్ళీ మాస్టర్ ఆఫ్ సైన్స్. జంతువుకి వీడికి తేడా ఏమన్నా ఉందా? ఇంకా ముట్లు అంట్లు అంటూ పీడించుకు తింటాడా? 60 ఏళ్ల ముసలమ్మ, నోట్లో అక్షరం మొక్కలేని ముసలమ్మ ఏ స్థితిలో ఉంటే వీడు ఆ స్థితిలో ఉంటాడా? నీ చాదస్తాలేం పనికిరావు అని తల్లికి చెప్పలేడు. వీడికెవరైనా స్నేహితులేడ్చారా అన్నాడు కోపంగా. తన భర్త మూర్ఖపు చేష్టల్ని అన్న మాటమాటికి అంత చీదరించుకోవడం, తనంటే అంత ప్రేమ చూపడం జానకి చాలా సంతృప్తిగా ఉంది. స్నేహితులెందుకు లేరు? ఉన్నారు. ఎవరెవరో, వాళ్ళ గురించి నాకంతగా తెలియదు గాని నేనిచ్చిన కొత్తలో ఒక ఆయన, శేషగిరి అనుకుంటాను ఆయన పేరు, ఆయన బాగా జ్ఞాపకం ఉన్నారు నాకు. ఈయనతో కలిసి ఆ శేషగిరి గారు ఒకసారి ఇంటికి వచ్చారు. అప్పుడు నేను బట్టలు ఉతుకుతున్నాను. కాఫీ తీసుకురమ్మంటే గబగబా వంటింట్లోకి వెళ్ళి కాఫీ చేసి కప్పుల్లో తీసుకుని వెళ్ళాను. నన్ను చూసి చూడగానే ఈయనకి ఎంత కోపం వచ్చేసిందో. గుడ్డలున్నాయా ఒంటి మీద, విప్పుకొచ్చావా అని అరిచారు. అసలు నాకేమిటో అర్థం కాలేదు. ముందు చీరవైపు చూసుకున్నాను. అక్కడక్కడ నీళ్లు పడిగి తడిసి ఉంది. ఆయిల్ చీరేమో కొంచెం పలుచగా కనబడుతుంది. అదన్నమాట బట్టలు విప్పుకోవడం. పరాయి మగాడు ఉన్నాడన్న జ్ఞానం ఏమన్నా ఉందా అసలు అని అరిచేసరికి సిగ్గుతో చచ్చిపోయాను. అసలు నాకప్పుడేం చెయ్యాలో కూడా తోచలేదు. ఇంకా నా చేతుల్లో కాఫీ వాళ్ళు తీసుకోనే లేదు. ఆయన నన్ను అలా అన్నాడో లేదు, ఆ శేషగిరి గారు చాలా కోపంగా లేచిపోయారు కుర్చీలో నుంచి. వెళ్తాను అని గబగబా చెప్పులు వేసుకుంటున్నారు. ఏం మా ఆవిడ వేషం చూసి బెదిరిపోతున్నావా అని ఆయన నవ్వుతున్నారు. నిజానికి అప్పుడు వెంకట్రావు చాలా వెక్కిలిగా నవ్వాడు. ఆ సంగతి అంతా చెప్తున్న జానకి ఈయన చాలా వెక్కిలిగా నవ్వాడు అనలేదు. వెంకట్రావు నవ్వులో ఆమెకు అంత వెక్కిలితనం కనబడలేదో, ఆనాటి కోపం ఈనాటికి కొంత తగ్గిపోయిందో. ఈయన నవ్వారు అని మాత్రమే చెప్పింది. ఈయన నవ్వు చూస్తే శేషగిరి గారికి ఇంకా కోపం వచ్చినట్టుంది. ఆవిడ వేషం చూసి కాదులే, నీ బుద్ధి చూసి పారిపోతున్నాను అని గబగబా వెళ్ళిపోయారు. అప్పటికే నేను లోపలికి వచ్చేసాను. తర్వాత కూడా ఈయన ఒకటే తిట్టడం నన్ను. ఒళ్ళంతా కనబడే గుడ్డలు కడతానట, సిగ్గు వదిలేసి తిరుగుతానట. నా పెళ్ళాన్ని నేను అనుకుంటే మధ్యలో వీడికి కోపం ఎందుకో అని ఆ శేషగిరి గారిని తిట్టడం. వెంకట్రావు అలా ప్రవర్తించాడంటే సత్యనారాయణ నమ్మలేకపోతున్నాడు. తలలో నరాలు చిట్లిపోతాయేమో అన్నంత కోపంతో చూస్తున్నాడు. ఆ స్నేహితుడు ఉండగాని నిన్ను నిజంగా అలా అన్నాడా? నిజంగా అన్నాడా అని 10 సార్లు గుచ్చి అడుగుతున్నాడు. నిజంగా అన్నయ్య, సరిగ్గా ఆ మాటలే నాకు బోలెడు సార్లు జ్ఞాపకం వస్తాయి. ఆ శేషగిరి మళ్ళీ వస్తున్నాడా? లేదు, అప్పటినుంచి ఈయనతో మాట్లాడడం లేదట. అందుకే ఈయనకి కోపం. ఆ శేషగిరి గారిని మిగతా స్నేహితుల దగ్గర తిట్టడం. ఎంత ఉత్తముడో అతను. ఒక సంఘటనతో వీణ్ణి పరమనీచుడని గ్రహించేసి వీడితో స్నేహం మానేశాడు. నువ్వు మాత్రం ఇంకా నీచుడితో వేలాడుతూనే ఉన్నావు అన్నాడు సత్యం చెల్లెల్ని చీదరించుకుంటూ. చిన్నబుచ్చుకుంది జానకి.
కట్టుకున్నాక నాకు తప్పుతుందా అంది ముఖం ముడిచి. చాలే, 400 సంవత్సరాల వయసున్న ముసలమ్మలా మాట్లాడకు. ఏం, కట్టుకుంటే ఆ కట్టు తెంపుకోకూడదా? ఆ విధవతాడు ముక్క తెగనంటుందా అని ముఖం చిట్లించాడు సత్యం. తరువాత జానకి చాలా విషయాలు చెప్పడానికి జంకింది. జానకి చెప్పే విషయాల్లాంటివి సత్యానికి కొత్తేమీ కాదు. ఈ ఎత్తలు, భర్తలు, ఈ సాధింపులు, పీడింపులు, ఈ మూర్ఖత్వాలు, నీచత్వాలు అన్నీ చూస్తూనే ఉన్నాడు. బోలెడు సంసారాల్లో వింటూనే ఉన్నాడు అందరి జీవితాల నిండా. కానీ జానకి కూడా అంత దుర్గతిలో పడి ఉండడం, అంత దుర్భర బ్రతుకుతో ఉండడం. అసలు నువ్వు ఇంతకాలం ఎందుకు చెప్పకుండా ఉన్నావు ఈ సంగతుల్ని? ఉత్తరాల్లో ఎప్పుడన్నా రాస్తూ ఉండొచ్చు కదా అన్నాడు. జానకి కొంచెం సందేహిస్తూనే చెప్పింది. నీకు ఉత్తరాలు రాయడం ఈయనకి ఇష్టం ఉండదు. ఒకసారి నువ్వు రాసిన ఉత్తరం ఈయన చూశారు. ఇప్పుడేం గొడవలు లేవుగా అని రాశావు ఎప్పుడో కొత్తలో. ఆ ఉత్తరం చదివి ఈయన ఎంత రాద్ధాంతం చేశారో. అసలు నా ఉత్తరం అతనెందుకు చూశాడు? పోస్ట్ మ్యాన్ ఇవ్వగానే ఆయనే తీసుకుని చింపి చదివారు. నీ ఉత్తరం నీకు ఇవ్వకుండానే అతను చదివాడా అని ఆశ్చర్యపడ్డాడు సత్యం. భార్య ఉత్తరాలు భర్త చదవడా అని జానకి అంతకన్నా ఆశ్చర్యపడింది. నీ ఉత్తరం వచ్చినప్పుడల్లా ఆయనే చదివేసి మీ అన్న వెండి పళ్ళెం మాట ఎత్తనే లేదు చూడు అంటారు. ఇంకా ఆ మాట మారలేదా? ఎందుకు మానేస్తారు? మా వల్ల కాదని చెప్పినా వాళ్ళు వినరు. ఈయనకి ఎప్పుడు వెండి పళ్ళెం ధ్యాసే. అత్తగారు పెట్టే వెండి పళ్ళెంలోనే మగాళ్ళు అన్నం తినాలట. ఇక వీడి గురించి ఏమీ ఆలోచించనక్కర్లేదు జానకి. మనిషికి ఉండవలసిన లక్షణాలు ఏమీ లేవు వీడికి. మళ్ళీ ఈసారి నా ఉత్తరాలు చింపి చదివినా పళ్ళు రాలగొడతాను అని చెప్పలేదు నువ్వు వాడికి? మళ్ళీ ఎప్పుడన్నా నీకు ఉత్తరం రాశానంటే నా పళ్ళే రాలగొడతానన్నాడు. ఎప్పుడన్నా నీకు రాసినా ఆయనకి తెలియకుండా రాయాల్సిందే. అది మానేశాను కదా ఈ మధ్య. నువ్వు అర్థం చేసుకోలేదు గాని. సత్యం ఏమీ మాట్లాడలేకపోయాడు. జానకి పెళ్లి పూర్తిగా తండ్రి నిర్ణయంతో జరిగింది. పెళ్లి జరగడానికి 1 సంవత్సరం ముందే ఆయన సంబంధం నిర్ణయించాడు. అప్పటికి సత్యం పెళ్లిళ్ల విషయంలో అంత సీరియస్గా ఆలోచించే స్థితిలో లేడు. జానకి పెళ్లికి ముందే సత్యం వెంకట్రావుని 2 సార్లు చూశాడు గాని అతనిలో నచ్చని లక్షణాలేమీ కనబడలేదు. పైగా వెంకట్రావు చాలా బాగుంటాడని సత్యానికి చాలా సంతోషం వేసింది. జానకి పెళ్ళైన 6 నెలలకే తండ్రి పోయారు. అప్పటి నుంచి జానకి విషయంలో సత్యం ఎక్కువ శ్రద్ధగా ఉంటున్నాడు. జానకి కొంచెం సేపు ఊరుకుని, అసలు నువ్వంటే వీళ్ళకి చాలా కోపం అన్నయ్య అంది. ఎందుకు అని ఆశ్చర్యంగా చూశాడు సత్యం. మా పిన్నత్తగారి కూతుర్ని చేసుకోను అన్నావుగా, అయితే అదే కోపం వీళ్ళకి. సత్యం ముఖం చిట్లించి ఊరుకున్నాడు. జానకి కొంతసేపటికి జంకుతూ అంది. ఆ అమ్మాయిని నువ్వు చేసుకోరాదన్నయ్య. ఆలోచనలో ఉన్న సత్యం తలెత్తి ఎవరిని అన్నాడు. అదే మా పిన్నత్తగారి. చాలే ఊరుకో, నీకు బుద్ధి లేనట్టుంది. అది కాదు, ఆ అమ్మాయి చదువుకున్నదే. ఊరుకో జానకి అని సత్యం చాలా విసుక్కున్నాడు. నా సంగతంతా తెలిసి ఇలా మాట్లాడతావేమిటి? చదువుకుంటే చాలా, డబ్బుంటే చాలా. జానకి కొంచెం జంకుతూ, వాసంతి నీకు గుర్తుందో లేదో అందానికి కూడా చాలా బాగుంటుందంది. సత్యం కొంచెం జ్ఞాపకం తెచ్చుకుంటూ, అదే నీ పెళ్ళికొచ్చినప్పుడు ఆ మే నెల ఎండల్లో నల్ల చీర, నల్ల జాకెట్టు వేసుకుని తిరిగిందే ఆ అమ్మాయేగా. ఆ అమ్మాయి అందం కాదు గాని ఆ నల్ల గుడ్డలు బాగా గుర్తున్నాయి నాకు. నీ పెళ్లిలో ఆ అమ్మాయి ఆ మంగళ హారతులు పాడడం, ఆ హారతులు తిప్పడం, అబ్బా ఏమన్నా మారిందో లేదో. అందం అనేదానికి మనం ఇచ్చుకునే అర్థం చాలా సంకుచితమైంది జానకి. శరీరం అందాన్ని మాత్రమే అందంగా తీసుకుంటే ఈ మూర్ఖుడు గొప్ప అందగాడేగా. పెళ్లి కొడుకు ఎంత బాగున్నాడో అని పెళ్లిళ్ళలో వీణ్ణి జనం ఎగబడి చూడలేదు. జానకి వాళ్ళ ఆయన చాలా బాగుంటాడు అని మన వాళ్ళంతా చెప్పుకోరు. ఇప్పుడైతే నాకు వీడు మహా వికృతంగా కనబడతాడు. ఎంఎస్సి చదివాడు, సినిమా హీరోలాగా ఉంటాడు. ఏం లాభం? వీడితో జీవితం ఎంత ఆనందంగా ఉంది నీకు. ఒంటి అందచందాలకు మాత్రమే సంతృప్తి పడేంత మూర్ఖత్వంలో లేను నేను. జానకి అప్సరసలా ఉన్న అమ్మాయి అయినా సరే, వ్రతాలు నోములు నోచిందంటే ఇక అమ్మాయిలో నాకేమీ అందం కనబడదు. ఎటు చూసినా మూర్ఖత్వమే కనబడుతుంది. బిఏలు ఎంఏలు చదివిన అమ్మాయిలు కూడా నెలకి 3-5 రోజులు బయట కూర్చుంటారు. నువ్విక్కడ గతిలేక చేస్తున్నావు గాని కొందరైతే ఎంత చదువుకున్నా పుట్టిళ్లల్లో ఉన్నా
అమ్మమ్మలో చెప్పారు కదా అని ఏమీ వ్యతిరేకించకుండా ఇష్టంగానే కూర్చుంటారు. అంత చిన్న విషయాల్లో కూడా స్వతంత్ర ఆలోచన లేని మూర్ఖుల్లో ఏమందం కనబడుతుంది? సరే, ఆ సంగతులు తర్వాత మాట్లాడుకుందాం గాని నువ్వేదో చెప్తున్నావు, చెప్పు. చెప్పాగా, అదే కోపం వీళ్ళకి. మా అత్తగారు ఒకటే సాధిస్తూ ఉంటుంది. కోరి పిల్లనిస్తావంటే ఏదో అన్నాడట, నీ అన్నలాంటి వాడే. మా పిల్లకేం తక్కువైంది? కాలం కరా కొన్నం కరా, కడిగిన ముత్యంలాగా ఉంటుంది. చిదిమి దీపం పెట్టుకోవచ్చు. 50,000 కట్నం పోస్తామన్నాం. అంతకన్నా ఎవరు గుమ్మరిస్తారో చూద్దాంగా. చేశారుగా మీ వాళ్ళు పెళ్ళి. ఒక ముచ్చట. ఒక సంబంధం చేసుకోవడమనో మంచి చెడ్డలన్నీ ఎలా జరుపుతామో మీకే తెలుస్తుంది. అన్నీ ఒకటే సతాయిస్తూ ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, మా అన్నయ్యకి కట్నాలు కావాలని, లాంఛనాలు కావాలని కాదండి. వాడి తరహాయే వేరు అంటే. ఈ కబుర్లు కేవలే. అందరూ అలాగే చెప్పుకుంటారు పైకి. డబ్బు చేదా ఎవరికైనా? ఎక్కడి నుంచి దిగి వచ్చాడు మీ అన్న? కావాలంటే ఇంకో 4,000 పడేయమని అడగాలి గాని అని ఈసడింపుగా అంటుంది. సత్యం తలజాడిస్తూ, అబ్బా ఊరుకో, అసలు మీ అత్త కబుర్లు చెప్పక నాకు. అలాంటి వాగుళ్ళో ఎందుకు కలగజేసుకుంటావు నువ్వు? ఈ గొడ్లకెంత చెబితే మాత్రం ఏమర్థమవుతుంది అని విసుక్కున్నాడు. ఏం చెయ్యను మరి? ఎప్పుడన్నా మాట్లాడకుండా ఊరుకున్నా, తప్పుకుని వెళ్ళిపోయినా అది తంటాయే. మనిషంత మనిషి పలకరించి మంచి చెడ్డ మాట్లాడుతుంటే జవాబు చెప్పవేవే? ఏం చేసుకునమ్మా అంత మిడిసిపాటు? అన్నగారు అచ్చట్లో ముచ్చట్లో జరిపితే ఇంకా పట్టలేంగా నిన్ను. అన్నీ ఉన్న చిప్ప అణిగి ఉంటుంది, ఏమీ లేని చిప్ప ఎగిరెగిరి పడుతుందని అంటూ నాకు ఏడుపు ముంచుకొచ్చేదాకా సాధింపు చేస్తుంది. నేను ఏడుస్తుంటే మాట మాట్లాడితే ఇదొకటి నేర్చావు. ఎవరైనా చూస్తే సిగ్గుచేటు. మేమేదో అనేస్తున్నట్టు ఏమిటా శోకాలు? అంత రోషం ఉన్నదానివి పెళ్లి పెటాకులు లేకుండా పుట్టింట్లో పడి ఉండకపోయావా అంటుంది. జానకి మాట్లాడుతూ ఏడుస్తూ చెబుతూనే ఉంది. సత్యానికి దుర్భరంగా ఉంది. ఆవిడ అలా వాగుతుంటే మీ ఆయన, అదే వాడు వెంకట్రావు ఏమంటాడు అన్నాడు. జానకి కళ్ళెత్తుకుంది. ఏమంటారు? తల్లి మాట ఆయన మాట ఒకటే. ఎప్పుడైనా తల్లి ప్రవర్తన నచ్చకపోయినా నా ముందు మాత్రం ఏమీ అనరు. పైగా నాకే చివాట్లు. పెద్దది ఏదో అంటే అంత మాత్రానికే ఏడుపులు. నిన్నేం కొట్టిందా తిట్టిందా అని నాకే మందలింపులు. ఎంతసేపు నేను పరాయిదానిలాగే ఉంటుంది ఆయన దృష్టికి. ఆ వాసంతి విషయంలో ఆయనకి ఇంకా కోపం నా మీద, నీ మీద. వాడొక్కడే ఉన్నాడా మొగాడు? వాడి తాతలాంటి వాడిని తెచ్చుకుంటాం. డబ్బు పారేస్తే కొండ మీద కోతి దిగి వస్తుంది. అసలు వాడు మళ్ళీ కాళ్ళబేరానికి దిగినా నేను మాత్రం ఒప్పుకోను అంటూ ఉంటారు ఎప్పుడు. అబ్బా ఎలా భరిస్తున్నా వీళ్ళని అన్నాడు సత్యం 100సారి. జానకి మీద ప్రేమతో కుంగిపోతూ. కొత్తలో వీళ్ళ గురించి ఏదో అన్నారు గాని ఇంత ఘోరం అనుకోలేదు నేను. ఈ విషయాలేమన్నా అమ్మకి తెలుసా? తెలిస్తే గోల పెట్టేదే. అమ్మకి కూడా చెప్పలేదా నువ్వు? మహా పతివ్రతల్ని మించిపోయావు. ఇంత చేతకాని దానిలా తయారవుతావని నేనెప్పుడూ అనుకోలేదే. ఇంత మూర్ఖంగా వీళ్ల పెత్తనం ఎలా సాగనిస్తున్నావు అని చాలా విసుక్కన్నాడు. జానకి తల వంచి కూర్చుంది. సత్యం మాతృతగా అన్నాడు. ఇక ఎన్ని విషయాలు చెప్పి మాత్రం ఏం లాభం? మరి ఏమిటిప్పుడు? ఎట్లా? ఏం చెయ్యాలి? జీవితం అంతా ఇంతేనా? ఇలా ఉండడమేనా? జానకి మళ్ళీ ఏడ్చింది. ఏడవడం కాదు, చెప్పు. ఏడిస్తే ఏం లాభం? ఇలాంటి మనుషుల దగ్గర బతకడం రోతగా లేదు నీకు? అసలు పెళ్లికి ముందే అవతలి వాళ్ళ నుంచి మంచి చెడ్డల్ని తెలుసుకోవాలి. నాన్నకి మాత్రం ఏమి తెలుసు? సరే, మనకు వీలున్నంత వరకు మనం చేశాము. ఇప్పుడేం మించిపోయింది? జీవితం అంతా ముందే ఉంది. ఇక వీళ్ళ దగ్గర ఒక క్షణం కూడా ఉండకూడదు. వెళ్ళిపోదాం పదా. పోతున్నావని ఓ చీటీ ముక్క రాసి ఆ బల్ల మీద పడేయి. తక్షణం వెళ్ళిపోదాం పదా. అంతకన్నా మంచి పద్ధతి ఏమీ లేదు. జానకి చాలా ఆశ్చర్యంగా చూసింది. సత్యం ఏదో మాట వరుసకి అన్నట్టు అనడం లేదు. చాలా పట్టుదలగా ఉన్నాడు. చాలా కోపంగా ఉన్నాడు. 2 గంటలు వీళ్ల గురించి వినడమే భరించలేకపోయాను నేను. 2 ఏళ్ల నుంచి పశువుల్ని ఎలా భరిస్తున్నావు నువ్వు? అసలు నీ మీదే కోపం వస్తుంది నాకు. ఏమిటి మాట్లాడవేమిటి? అసలు మా అత్తగారి మూలాన్నే ఈ గొడవలన్నీ అన్నయ్య. ఆవిడ లేకపోతే ఈయన మరీ అంత ఇదిగా ఉండరు. ఎప్పుడన్నా మా అత్తగారు 10 రోజులు ఊళ్ళో లేకుండా వెళ్తే ఈయన కొంచెం బాగానే. ఛీ అంటూ చిక్కరిస్తూ సత్యం మహా కోపంగా చూశాడు. ఇలాంటి చెత్త కబుర్లు చెప్పక నా దగ్గర.
ఈయన మహా ఉత్తముడును, ఆవిడ దుర్మార్గురాలురా. ఆవిడ లేకపోతే ఈయన కొంచెం బాగానే ఉంటాడా? ఆ కొంచెం బాగుకేనా ఇంత సంతోషపడిపోతున్నావు? ఆవిడ ఉంటే ఏం తెగులు వస్తుందట ఈ ఆయనకి? పల్చటి చీర కట్టుకున్నావని ఇంకో మనిషిని ముందు పెట్టి తిట్టినా నీకు కొంచెం బాగా కనబడే తొందరన్నమాట. అది కాదన్నయ్య, నిజంగానే మా అత్తగారు చాలా చెడ్డది. సరే, మీ గొడవలు కన్నిటికీ మీ అత్తే కారణమైతే ఆవిడ లేకుండా మీరిద్దరే ఉండే మార్గం ఏదన్నా ఉందా? ఏముంది అని చాలా నిరుత్సాహపడింది జానకి. ఆవిడ్ని వేరే ఉండమనరాదు. అమ్మో, ఇంకేమన్నా ఉందా? అంటే ఈయన ఒప్పుకోవద్దు. మరేమిటి ఈయన మంచితనం? ఆవిడ వల్ల నష్టం నీకే గాని అతనికి కష్టం లేదు. నీ కష్టాన్ని తన కష్టంగా తీసుకోవడం లేదు. తన భార్యని తల్లి అలా సాధిస్తుంటే ఇదిగో నువ్వు ఈ రకంగా ప్రవర్తించడానికి వీల్లేదు, జానకిని అలా అవమానించడానికి వీల్లేదు అన్నాడా ఎప్పుడైనా? నా పిచ్చిగాని తల్లిని అలా మందలించేవాడైతే అసలు తనెందుకు నీ విషయంలో అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడు? జానకి, అసలు ఇదంతా చెత్త వ్యవహారం. ఇందులో ఒకరు మంచి ఒకరు చెడ్డ అని లేదు. వాళ్ళిద్దరూ ఒకటే, ఇద్దరూ దుర్మార్గులే. వీళ్ళ దగ్గర నుంచి బయటపడడం ఒక్కటే సరైన మార్గం. జానకి మాట్లాడలేదు. అన్న కోపం చూస్తుంటే ఏం మాట్లాడడానికి జంకుగా అనిపించింది. సత్యం మళ్ళీ మళ్ళీ ఆశ్చర్యపడిపోతున్నాడు జానకి అసమర్థత గురించి. అసలు ఇంతకాలం ఎందుకు సహించావు వీళ్ళని అన్నాడు మళ్ళీ. అసలు నీతో వీళ్ళు మొదటి దెబ్బలాట పెట్టినాడే. వీళ్లతో సంబంధం తెగిదెంపులు చేసుకోవాల్సింది. ఇక్కడికొచ్చిన తరువాత మొదటి నెల నువ్వు బయట కూర్చోకుండా నీ ఇష్ట ప్రకారం ఇంట్లోకి వచ్చి పరుపు ఎక్కి పడుకోవాల్సిందే. అన్నయ్య, నువ్వు అలా చెబుతావు గాని నాకెలా కుదురుతుంది? ఊరుకుంటాడా ఆయన? ఏం చేస్తాడు ఊరుకోక? ఏం చేస్తాడేం? చప్పున గుర్తుకు వచ్చి కొడతాడా? ఎప్పుడైనా అనబోయి ఆగి చా అంత పని చేస్తాడా అన్నట్టు సిగ్గుపడి ఆలోచనగా కొడతాడా ఎప్పుడైనా అన్నాడు నెమ్మదిగా. జానకి మాట్లాడలేదు. సిగ్గుపడ్డట్టు ఊరుకుంది. సత్యం ఆశ్చర్యంగా నిజమేనా అన్నాడు మళ్ళీ. మాట్లాడలేదు జానకి. సత్యం మంచం మీద కూర్చున్నవాడల్లా లేచాడు. లాభం లేదిక. నువ్వు ఇక్కడ ఉండడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ఇక్కడ ఉండక ఎక్కడికి పోతాను అంది జానకి పూడుకుపోతున్న కంఠంతో. సత్యం ఆశ్చర్యంగా చూశాడు. ఏమిటి అలా మాట్లాడుతున్నావు? నేను లేను, అమ్మలేదు. ఈ ఉత్తముడిలో కనబడ్డంత మంచితనం మాలో కనపడ్డం లేదా నీకు? ఎక్కడా దిక్కులేని వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావేమిటి అన్నాడు. అన్న మాటలు జానకేమీ సంతృప్తి కలిగించడం లేదు. తాము అనుకున్నది ఒకటి, అన్నయ్య చెప్పేది ఒకటి. అదెలా కుదురుతుంది అన్నయ్య? ఎంతకాలం అక్కడ ఉంటాను అంది చాలా నిరుత్సాహంగా. ఎంతకాలం ఏమిటి? ఎప్పుడూ అక్కడే ఉంటావు, చదువుకుంటావు, ఉద్యోగం చేసుకుంటావు. నీకిష్టమైన వ్యక్తి దొరికితే మళ్ళీ పెళ్లి చేసుకుంటావు. జానకి చాలా అవమానపడ్డట్టు రోషంగా చూసి ఛీ, పెళ్ళేమిటి అంది. సరే, పెళ్లి సంగతి ఇప్పుడెందుకు? అది వదిలేయి. నీ దారిని నువ్వు ఉంటావు. ఏం బాగుంటుంది అలా ఉంటే? ఏం బాగుంటుందా? ఎంతో బాగుంటుంది. వీళ్ల దగ్గర ఇలా బానిస బ్రతుకు బ్రతికితేనే బాగుందా నీకు? దీనికన్నా అది 1000 రెట్లు బాగుంటుంది. సత్యం ధోరణి జానకి చాలా ఇబ్బందిగా ఉంది. అసలు ఇంట్లో సంగతులన్నీ అంత వివరంగా అన్నకి చెప్పాలనుకోలేదు మొదట. రాకరాక వచ్చిన అన్నని భర్త పలకరించకుండా బయటికి పోతే జానకి చాలా దుఃఖం వచ్చింది. అలా ఉన్నావేమిటి జానకి? దిగులుగా ఉన్నావేమిటి అంటూ అన్న తెగ అడుగుతుంటే ఎక్కడో ఒక్క ముక్కతో మొదలుపెట్టింది. తీగలాగితే దొంకంతా కదిలినట్టు ఈ 2 ఏళ్లలో జానకి సంగతులెన్నో బయటపడ్డాయి. సమయానికి అత్తగారు ఊళ్ళో లేకపోవడం బాగా కలిసొచ్చింది. ఇంకా జానకి ఎన్ని సంగతులు మర్చిపోయిందో, ఎన్ని సంగతులు మరుగుపరిచిందో. చెప్పిన వాటికన్నా చెప్పినవి ఎన్నో. జానకి అప్పుడప్పుడు అనుకుంది, తన సంగతంతా చెబితే అన్నయ్య వాసంతిని చేసుకోవడానికి తప్పకుండా ఒప్పుకుంటాడేమోనని. అన్నయ్య వాసంతిని చేసుకుంటే తన భర్తకి, అత్తగారికి చాలా సంతోషం కలుగుతుందేమో. తన విషయంలో ప్రేమగా ప్రవర్తిస్తారేమో. ఈ సంగతులన్నీ చెప్తే అన్నయ్య తప్పకుండా ఒప్పుకుంటాడు అనుకుంది. ఇక అది జరిగే వ్యవహారం కాదు. అన్నయ్య తనంతా భయస్తుడు కాదు. తనకెలా ఇష్టమో అలా చేసుకుంటాడు. కానీ ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళిపోతే ఏం బాగుంటుందనేనా? నీకు తెలియదన్నయ్య. ఎందరో ఎన్నో అనుకుంటారు. అనుకోనియ్యి, నీకేం?
జానకి కాసేపు నేల చూపులు చూసి, అలా కుదరదులే అన్నయ్య అంది చాలా నిరుత్సాహంగా. ఏమిటి కుదరంది? ఆ కుదరంది ఏమిటో చెప్పు నాకు. నువ్విలా ఉంటే లాభం లేదు జానకి. నిన్ను చిత్రవధ చేసి చంపేస్తారు వీళ్ళు. పోనీ చంపేనియ్యి, దరిద్రం వదులుతుంది. నేను బ్రతికి ఉండి ఎవరిని ఉద్ధరించాలి అని తల తిప్పుకుంది జానకి. చీదరింపు పుట్టింది సత్యానికి. బాగానే ఉంది వరుస. ఎవరికి బుద్ధి చెప్పాలో వాళ్ళకి బుద్ధి చెప్పడం మానేసి నిన్ను నువ్వు సాధించుకుంటున్నావు అన్నాడు కోపంగా. జానకి మాట్లాడకుండా కూర్చుంది. సత్యం కాసేపు అటూ ఇటూ తిరిగి గబగబా బాత్రూంలోకి వెళ్ళి ముఖం కడుక్కుని వచ్చి బట్టలు వేసుకున్నాడు. జానకి, నేను మూర్తి దగ్గరికి వెళ్ళొస్తాను. రాత్రి 10 దాటుతుందేమో. డాక్టర్ మూర్తి గారేనా? అవును, అతనే. ఇక్కడే ఉంటున్నాడు ఇప్పుడు. పెళ్ళయిందా అతనికి? అప్రయత్నంగా అడిగింది జానకి. పెళ్ళవడం ఏమిటి? పనిగట్టుకుని ఒక రోజు లగ్నాలు గిగ్నాలు పెట్టుకుని పెళ్లి చేసుకునే రకం కాదు అతను. ఏం, మీ పిన్నత్తగారి కూతుర్ని పెళ్లి చేసుకోమని అడగాలా అని నవ్వాడు సత్యం. జానకి మొదట కొంచెం తెల్లబోయి నిష్ఠూరంగా చూసింది. ఏం, చేసుకుంటే ఊరికే చేసుకోవాలా? 50,000 కట్నం ఇస్తారు. వెండి సామాన్లన్నీ చేయించి ఉంచారు. నువ్వు చేసుకోకపోయినా ఏదో ఒక మంచి సంబంధం చూసి వాళ్ళకి చెప్తే. అసలు మూర్తిగారు మన కులమేనా? కులం కాకపోతే మాత్రం వీళ్ళు ఒప్పుకోరు. సత్యం ఆశ్చర్యపడి చూస్తున్నాడు జానకిని. జానకి ఇలా ఉందా అన్నట్టు జానకి అత్తకి తేడా నశించింది ఆ క్షణంలో సత్యం మనసులో. సత్యం ఆశ్చర్యపడి చూస్తున్నాడు జానకిని. జానకి ఇలా ఉందా అన్నట్టు జానకి అత్తకి తేడా నశించింది ఆ క్షణంలో సత్యం మనసులో. వెళ్తున్నాను, బాగా రాత్రి అవుతుందేమో. అన్నం తినేసి వస్తాను. నువ్వు నా కోసం చూడకు అనేసి గుమ్మం దాటి రోడ్డున పడ్డాడు. జానకి విముక్తి మొదటి భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.